హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉండారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మధురత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, మనము ఒక 10-15 డేస్ బ్యాక్ ఒక చాయ్ బిస్కెట్ అని నేను ఒక కాన్సెప్ట్ తో ఒక ఫ్రెండ్ కి బిజినెస్ ఐడియా ఇచ్చాను కదా. మరి ఆ బిజినెస్ ఐడియా చూసి చాలా మంది ఫాలో అయ్యారు, నాకు కామెంట్స్ కూడా చేశారు. మరొక ఐడియా ఏమైనా ఉంటే చెప్తారా మేడం గారు అని. తప్పకుండా చెప్తానండి, ఎందుకు చెప్పను. మనకు తెలిసింది, మనము చెయ్యగలిగింది, మనకు చేతనైంది ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. మనము చేసుకుంటా ఉంటే ఆ వర్త్ తో పాటు మనకి మనీ కూడా వస్తుంది. అట్లాగే మన చుట్టుపక్కల ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అబ్జర్వేషన్ వస్తుంది, కొత్త ఫ్రెండ్స్ పుడతారు. మంచిగా ఇంకా ఇంకా గ్రోత్ అవ్వడానికి చాలా విషయాలు మనం నేర్చుకుంటాము. మనకి సరికొత్తగా బిజినెస్ చెయ్యాలి అని చిన్న కాన్సెప్ట్ తో, చిన్న పెట్టుబడితో మనం మొదలు పెడితే అది ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది ఫ్రెండ్స్. ఒక చిన్న స్టార్టప్ లాగా చిన్నగా మొదలు పెడితే అది చాలా మంచి గ్రోత్ ఇస్తుందని మనం ఒక వీడియో ద్వారాగా తెలియజేశాము. అట్లాగే ఇంకొక ఐడియా ఇవ్వమన్నారు, తప్పకుండా ఇస్తాను ఫ్రెండ్స్. మరి చాలా మంది ఇళ్లలో రేషన్ బియ్యం ఉంటాయి, మీకు కూడా తెలిసి ఉంటుంది. తెలియదని కాదు, ఇట్లా చేస్తే కూడా బాగుంటుంది అని నా ఆలోచన. చాలా మంది చేశారు కూడా, సక్సెస్ అయ్యారు కూడా. మరి ఆ రేషన్ బియ్యంతో మనము ఉద్దిపప్పును తీసుకొని వచ్చి దోశ బ్యాటర్ చేయొచ్చండి. దోశలు చాలా బాగా మంచి క్లిక్ అవుతాయి. హడావుడి బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంది హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు. రెడీ టు ఈట్ లాగా దోశ బ్యాటర్ని మనమే ప్రిపేర్ చేసి సీలింగ్ చేసేసి దాన్ని ప్యాకెట్ లాగా తయారు చేసి ఒక చిన్న స్టూలో కుర్చీయో అట్లా వేసుకొని ఒక బెంచి వేసుకొని ఉదయం పూట పెట్టుకున్నా, ఈవినింగ్ పూట పెట్టుకున్నా కానీ ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. మౌత్ పబ్లిసిటీ ఉంటుంది కదండి, మంచితనం. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంకమ్మ పొరుగమ్మ సుబ్బారావు ఎల్లారావు అప్పారావు అని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం, మన ఫ్రెండ్స్ ఉంటాం. నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, మీకు నచ్చిందా ఒకసారి టేస్ట్ చేయండి, ఫస్ట్ మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకు నచ్చితే నాకు నేను ఇస్తాను అని ఇట్లా మనము చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళందరూ చేసుకుంటారు, చేసుకోరు అని కాదు. ఇక్కడ బిజీ లైఫ్ స్టైల్లో కొంతమంది స్టూడెంట్స్ అవ్వచ్చు, హాస్టల్స్ ఉండే వాళ్ళు అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, వెళ్తా తీసుకుని వెళ్ళిపోతే చక్కగా రెడీగా బ్యాటర్ ఉంటే తీసేసుకోవడం ఎంతలో కండి. అట్లా కూడా బాగుంటుంది. దోశ ఇడ్లీ బ్యాటర్, ఒక్క బ్యాటర్ కొనుక్కుంటే 2 రకాలుగా 2-in-1 గా కూడా ఉపయోగపడుతుందని నా అభిప్రాయము. ఇది కూడా బిజినెస్ ఐడియానే ఫ్రెండ్స్. ఇది కూడా మంచి బిజినెస్ ఐడియా అవుతుంది, ఇన్నోవేటివ్ ఐడియా అవుతుంది. సక్సెస్ అయినారు. ఫుడ్ బిజినెస్ లో తిరుగుంటూ ఉండదండి, మనం మొదలు పెట్టాలే గాని ఆది అంతం ఉండదు దీనికి. అది చిన్న దాంతోనే స్టార్ట్ చేస్తాము. మనందరిలో మిక్సీలు ఉంటాయి, పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. ఉన్న దాన్ని యూటిలైజేషన్ చేసుకొని ఒక బిజినెస్ రూపంలోకి మనము దాన్ని తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది. మీరు ఏమి వీడియో పడవద్దు, కొంచెం కూడా సిగ్గుపడవద్దు. బిజినెస్ చేస్తున్నాం మనం ఇక్కడ. బిజినెస్ చేస్తూ మనము ఇన్కమ్ రాబట్టుకుంటున్నాము. ఒక సైడ్ ఇన్కమ్ అనుకోండి, మెయిన్ ఇన్కమ్ అనుకోండి, అది ఒకనాటికి మెయిన్ ఇన్కమ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ప్యాకింగ్ చేసుకోండి శుభ్రంగా. కొంచెంతోనే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేసుకోండి. మార్కెట్ ఎలా ఉంది, స్ట్రాటజీ మనకు తెలియదు కదండి. మళ్ళీ వేస్ట్. కొంచెం చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ లోనే ఎవరు తీసుకుపోయినా మనకన్నా ఉపయోగపడుతుంది కదా. మనం కూడా బయట టిఫిన్లు కొనుక్కుంటాం కదా, ఆ కొనుక్కునేది ఇట్లా తయారు చేసింది అలవాటు చేస్తూ వస్తే అలవాటు అవుతుందండి. ఫలానా వాటి దగ్గర జెన్యున్ గా ఉంటుంది. వాళ్ళు జెన్యున్ గా మార్కెట్ రేట్ కన్నా 10 పైసలు తక్కువగా ఇస్తే, ఒక 2 రూపాయలు తక్కువగా ఇస్తే మన దగ్గరికే వస్తారండి. ఆఫ్టర్ ఆల్ పాల ప్యాకెట్ మీద మా ఇళ్ల దగ్గర జరిగిన సంఘటన ఒకటి చెప్తానండి. 2 ఏళ్లకు అవతల ఎంఆర్పి రేట్ ఇస్తారు పాల ప్యాకెట్. 2 ఏళ్లకు యువతల ఎంఆర్పి మీద 2 రూపాయలు తీసుకుంటారు. ఏమంటే మేము ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం కదా, దాని కూలింగ్ డబ్బులు ఛార్జింగ్ ఎవరిస్తారు అని ఇళ్లకాడేనండి. వాళ్ళు క్రమేపీ ఏం జరిగింది, ఆ 2 రూపాయల కోసం పిల్లల్ని ఎవరినైనా పంపించారనుకో, ఆ అంగిడి దగ్గర 2 రూపాయలు తక్కువ వస్తుంది కదా, నేను చాక్లెట్ కొనుక్కోవచ్చు అని. చూడండి ఎలా ఉందో బిజినెస్. అక్కడికి వెళ్ళి కొనుక్కురావడం స్టార్ట్ చేశారు. ఇతనికేమో బిజినెస్ డౌన్ ఫాల్ అయ్యింది, అక్కడ బిజినెస్
సక్సెస్ అయ్యింది. ఎక్కడుందంటారు? రూపాయి రూపాయి గురించి కాదు. అక్కడ జెన్యూన్ గా ఇస్తే బిజినెస్ ఆటోమేటిక్ గా మనకు వస్తుంది అనమాట. ఎంఆర్పి రేట్లు చాలా అనుకున్నారు, ఎంఆర్పి రేట్లతో చాలా అనుకున్న అతనికి బిజినెస్ వచ్చింది. ఎంఆర్పి మీద రూపాయలు తీసుకునే వాళ్ళకి బిజినెస్ డౌన్ అయ్యింది. ఎక్కడ మార్కెట్ లో చూడండి, ఎక్కడ కూడా రూపాయి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికే వెళ్తారు. అట్లాగే మనం కూడా ఈ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ మూల మూలకి సందులు కూడా ఉంటుంది కదా అక్క అంటారు. ఉంటుంది, కానీ మనం కొంచెం మార్జిన్ పెట్టుకొని కొంచెం తగ్గించుకొని బయట వాటికన్నా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఐడియా మీకు ఎలా కనిపించింది? ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. ఓకేనండి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా. మన వీడియోస్ ని మోటివేట్ చేసుకుంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కామెంట్ చేయడం వల్ల రోజుకొక వీడియో కాకపోయినా తెలిసిన మంచి మంచి వీడియోస్ చేసుకొని ఇలా బిజినెస్ చేసుకొని బిజినెస్ ని రాబడతాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.